ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో ఏఐ క్లస్టర్ అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లస్టర్ ఇది. అంటే ఇప్పుడు మొన్నటిదాకా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మాట్లాడుకున్నాం కదా. ఇట్లా HCU భూముల కోసానికి కొత్తగా గిబ్లీ ఇమేజ్లు, లేకపోతే అప్పుడే ఇట్లా పక్షులు వస్తున్నట్టుగా, లేకపోతే దుప్పి లేళ్ళు ఇట్లా పరిగెడుతున్నట్టుగా తీసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏఐ ద్వారా, అంటే ఒరిజినల్ కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తీసినాయి అని చెప్పి అన్నారు కదా. సో అట్లాంటి దానికి అంటే ఇలా ప్రపంచమంతా మారుతున్నప్పుడు, టెక్నాలజీ అంతా కొత్తగా యాడ్ చేసుకుంటున్నప్పుడు మనం కూడా ఖచ్చితంగా వాటికి అడాప్ట్ కావాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇప్పుడు ఏమాత్రం అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే ఈ రేంజ్లో అట్లాంటి ఇష్యూస్ వస్తే, ఇట్లా ఏఐ క్లస్టర్ లాంటివి తీసుకొస్తే ఇంకా భవిష్యత్తు ఎట్లా మారబోతా ఉన్నది. ఎందుకంటే ఏఐ అంటే ఏం లేదు, నీ మొహం పెట్టి నువ్వు ఉన్నావు. గతంలో మార్ఫింగ్ అనేటోళ్ళు, దాన్ని కొంతమందికి ఐడియా ఉందో ఐడియా లేదో చెప్తున్నా. మార్ఫింగ్ అనేటోళ్ళు, ఇది ఎడిటర్లకు బాగా ఎరక. అంటే మొహం అంటే బాడీ ఒకళ్ళది పెట్టి ఫోటో ఇంకొకళ్ళది పెట్టేటోళ్ళు గతంలో చాలా ఇష్యూస్ అయ్యేటి. ఇవన్నీ కూడా చూసినాం మనం, గూగుల్లో కూడా ఉంటాయి. సో అక్కడి నుంచి ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అసలు నీ మైండ్లో ఏముందో అది చెప్పేస్తుంది, నువ్వేం అడగబోతున్నావో తెలిసిపోతుంది, నువ్వేం చూడాలనుకుంటున్నావు కూడా అది చెప్పేస్తుంది. ఇక పూర్తిగా ఏమైపోయిందంటే నీ బ్రెయిన్కు పని తగ్గిపోయింది, అవతల కంప్యూటర్ పని చేయడానికి రెడీ అయిపోయింది. ఆల్రెడీ చాట్ జీపీటీ అని, చాట్ బాట్ అని మీ అందరికీ తెలుసు. ఒక్కసారి చాట్ జీపీటీ అనే యాప్ కనుక డౌన్లోడ్ చేసుకొని దాంట్లో నువ్వు ఏదైనా ప్రశ్న అడిగితే, నువ్వు ఏదైనా అడిగి చూడు, అందులో ఆన్సర్ లేకపోతే నన్ను అడుగు. లాస్ట్కు నాతో రోజు తిరిగే నా దోస్తుగాడు మంచోడేనా అని అడిగి చూడు, అదేదో ఒక సమాధానం చెప్తుంది, పక్కాగా చెప్తుంది. ఈ ఎదురుగున్న మా కెమెరామెన్ వంశీ మంచోడేనా అని కొడితే కూడా ఇప్పటికిప్పుడు అది చెప్పేస్తుంది. అది మంచోడా కాదా, ఆయన పరిస్థితి ఏంది ఏంటిది, ఏ వంశీ అని అడుగుతుంది, అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. నేను చెప్తా ఉన్నా, ఆడికి వచ్చేసింది పరిస్థితి. అంటే మన బ్రెయిన్ని వాడాల్సిన పని లేకుండా ఇక తగ్గిపోతూ ఉంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా మట్టుకు ఏఐ ద్వారా వీడియోలు అట్లే ఈ ఇమేజ్లు క్రియేట్ చేయబడతాయి. అయితే వాటిల్లో ఒకసారి చూడండి, ఆ మనిషి ఫోటో ఉంటే చాలు, తద్వారా నువ్వు ఏ వీడియో అయినా క్రియేట్ చేయొచ్చు, ఆయన ఏం చేస్తున్నట్టయినా క్రియేట్ చేయొచ్చు. కానీ ఇది ఎంతవరకు మరి మంచి జరుగుతుంది, దీని ద్వారా భవిష్యత్తులో ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి అనేది ఖచ్చితంగా ప్రతి టెక్నాలజీలో పాజిటివ్ ఉన్నట్టే నెగిటివ్ కూడా ఉంటుంది. మరి నెగిటివ్ ఎక్కువ ఉంటే మరి దాని పరిస్థితి ఏంటో తెలియదు. కానీ భవిష్యత్తులో ఈ ఏఐ వీడియోలు ఇప్పటికే చాలామంది ఇన్స్టాగ్రామ్లో అట్లే ఫేస్బుక్ రీల్స్లో చూసుంటారు, అన్నీ వింతగా వస్తూ ఉన్నాయి. అసలు వాళ్ళు కారు, కానీ వాళ్ళలాగా వేసేసి వీడియోలు వచ్చేస్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా మరి ఇదంతా నాశనగాలని కాని వాళ్ళు కూడా ఉన్నారు. పోనీకే ఇదంతా కూడా కట్టగట్టుకొని అందుకోసానికి ఇట్లాంటివి అన్నీ వస్తున్నాయని అంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ వీడియోల్ని క్రియేట్ చేసేయచ్చు. సో ఇలాంటి టెక్నాలజీ. అయితే ఏఐ సెంటర్ అనేది సరే ఇక్కడ వస్తుంది అంటే తద్వారా కొంతమందికి ఉపాధి మార్గాలు వస్తాయి, టెక్నాలజీని మనం ఇంకా అడాప్ట్ చేసుకోవచ్చు అనేది ఒక పాజిటివ్. అయితే నెగిటివ్ కోణం అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మరి చిన్న ఏ ఇమేజ్ని చూస్తేనే ఇలా తట్టుకోలేని ప్రభుత్వాలు, రేపు పొద్దుగాల కేసులు ఇవన్నీ అవుతూ ఉంటాయి. రేపు భవిష్యత్తులో ఇంకా ఎంత ఏ పరాకాష్ఠకు చేరే అవకాశం ఉందో అదేమీ అర్థం కావట్లేదు. ఇంకొకటి ఏంటంటే వీటి వల్ల ఇప్పుడు ఈ ఇమేజెస్ వల్ల, ఈ వీడియోస్ వల్ల ఏమన్నా మంచి జరుగుతుందా అనే దానికంటే ఎక్కువ మట్టుకు ఇప్పుడు చూడండి, ఈ ఉపాధి మార్గాలు కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే కంప్యూటర్ ఎక్కువగా ఆలోచించే, అసలు కంప్యూటర్ లేకపోతే మనుషులకు బాగా పని ఉండే, ఆడికెళ్ళి కంప్యూటర్లు చేస్తున్నాయి అన్న కాడికెళ్ళి తగ్గించిండ్రు. ఎక్కడికక్కడ సిస్టమ్ వర్క్స్ వచ్చేసినాక మ్యాన్ ఫోర్స్ తగ్గిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఏడికి వచ్చేసిందంటే కంప్యూటర్ ఉంటే సరిపోయే కాడికి వచ్చింది. ఆడ మనిషి కూడా అవసరం లేదు, అంతకుముందు ఆపరేటర్ అని ఉండాల్సింది, ఇలా కంప్యూటర్ ఉంటే సరిపోతుంది. అట్లే ఇంకా ఈ మ్యాన్ పవర్ అవసరం లేని పరిస్థితికి వచ్చేసింది. వీలైనంత ఎక్కువగా టెక్నాలజీని యూజ్ చేసుకున్న కొద్దీ ఇక జనాలంతా నిరుద్యోగులు అయిపోతుంటారు అని చెప్పి ఒక వాదన ఉన్నది. మరి అది జరుగుతుందా? ఇప్పుడు ఎడిటింగ్ ఉంటుంది, ఇప్పుడు నేను ఇలా వార్తలు చెప్తా ఉన్నా, రేపు పొద్దుగల నేను అక్కర్లేదు, ఇక్కడ నా ఫోటో ఉంటే సరిపాయే. నేనేం చెప్పాలనుకుంటున్నా అనేది ఒకసారి 2 సార్లు దానికి ఎక్కిస్తే, ఏదో రోబో సినిమాలు కదా, రోబోట్ లెక్క నాకు ఎక్కిచ్చేస్తే రేపటి నుంచి జర్నలిస్ట్ నరేష్ రోబో చెప్తూనే ఉంటాడు మీకు వార్తలు. అంతే, అదే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ, ఇంకేం అవసరం లేదనమాట. సో అందుకోసమే ఇక అప్పుడు మనుషులతో పని లేకపోతే ఇంకేమున్నది, మన ఉద్యోగాలన్నీ పోతాయి. అయితే అది మంచిదా చెడా అనేదిగా భవిష్యత్తు నిర్ణయిస్తుంది మనకి. అయితే ఇక్కడ 25,000 GPUలతో దేశంలోనే అత్యంత శక్తివంతంగా అత్యున్నత ESG
ప్రమాణాలతో అభివృద్ధి. సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు ముఖ్యమంత్రి సమక్షంలో టోక్యోలో ఎంఓయూ. రుద్రారంలో తోషిబా కంపెనీ 562 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం. డిజిటల్ సేవల్లో అగ్రగామిగా తెలంగాణ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలో పేరొందిన ఎన్టీటీ డేటా అట్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంస్థ అయిన నైసా నెట్వర్క్స్ సంయుక్తంగా హైదరాబాద్లో డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి సుమారు 10,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసేందుకు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. అయితే టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎన్టీటీ డేటా నైసా నెట్వర్క్స్ బోర్డు సభ్యుడు కెన్ కుట్సుయామా, డైరెక్టర్ తడావోకి నిషిమురా, ఎన్టీటీ అట్లే గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ బజ్పాయ్, నైసా సీఈఓ, ఎన్టీటీ గ్లోబల్ డేటా చైర్మన్ షరీద్ సంఘీ ఈ ఒప్పందంలో పాల్గొన్నారంటూ ఇక్కడ పూర్తిగా మన రాష్ట్రానికి రాబోతున్నటువంటి ఏఐ క్లస్టర్తో పాటు 10,500 కోట్ల పెట్టుబడికి సంబంధించినటువంటి వార్త ఇది. సో తోషిబా, ఈ రుద్రారంలో తోషిబా కంపెనీ కూడా వస్తూ ఉందట 562 కోట్ల కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి. సో గతంలో ఆల్రెడీ ఉన్నది తోషిబా. ఆ తోషిబా వచ్చి కండక్టర్సు ఇంకా కొన్ని వేరే ప్రొడక్ట్స్ను తయారు చేస్తూ ఉంటుంది. అంటే సిగ్నలింగ్ వ్యవస్థ, ఈ ట్రైన్స్కి కానీ లేదా ఫ్లైట్స్కి కానీ అందించే సిగ్నలింగ్ వ్యవస్థను అందిస్తుంది తోషిబా. అది ఇక్కడ తయారవుతూ ఉన్నాయి. సో దాంతోపాటు ఇప్పుడు వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా పెడతారట ఇంకా కూడా. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంటే ల్యాప్టాప్ తనే తయారు చేసే కంపెనీ ఏదైనా ఉంది అంటే తోషిబా కంపెనీ తనే తయారు చేస్తుంది. వేరే బ్రాండ్స్ ఏమో వివిధ రకాలైనటువంటి పార్ట్స్ అన్ని తీసుకొని ఫైనల్గా బ్రాండింగ్ చేసుకుంటాయి. వేరే కంపెనీలన్నీ కూడా, ఒక తోషిబా మాత్రమే తన ఓన్ బ్రాండ్ ఉంది. సో అట్లా ఇంకొకటి 2 బ్రాండ్లు ఉన్నాయి. సో వీళ్ళు మాత్రమే తోషిబా అట్లే ఆసుస్, ఎంఎస్ఐ, ఈ 3 కంపెనీలు, ఎంఎస్ఐ, ఆసుస్, తోషిబా, ఈ 3 కంపెనీలు మాత్రమే ల్యాప్టాప్లను తయారు చేస్తాయి. మిగిలినవన్నీ కూడా బ్రాండింగ్ చేసుకుంటాయి. సో ఆ కంపెనీ మళ్ళీ ఇక్కడ ఇంకొక 562 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉందని చెప్పి సంబంధించినటువంటి వార్త.